శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం 16వ శ్లోకంలో అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః శర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియహాలో అనపేక్ష తెలుసుకున్నాము, శుచి తెలుసుకున్నాము, దక్ష తెలుసుకున్నాము. ఉదాసీనలో ఉదాసీనత అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకొని భగవద్భక్తి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తిని కలిగి భగవంతునికి పట్ల ఆసక్తి కలిగి ఉండడము అనేది చెప్పుకున్నాం కదా. ఆ ఉదాసీనకు ఉదాహరణ చెప్పుకుందాం. కబీర్ దాస్ భార్య లూయి, కుమారుడు కమాలు. అందరూ గొప్ప భక్తులే. ఒకసారి తీర్థయాత్రలు సేవిస్తూ కాశీ పట్టణానికి వచ్చిన నామదేవు, జ్ఞానదేవులు తమ శిష్య బృందంతో సహా కబీర్ ఇంటికి వచ్చారు. అది అర్ధరాత్రి. వారు విశ్రమించడానికి ఏర్పాట్లు చేశాడు కబీర్. తెల్లవారుగానే వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఇంట్లో సరుకులు లేవు. ఎలాగా అని భార్యాభర్తలు ఆలోచించారు. ఇప్పుడు ఏ షాపు తెరిచి ఉండదు, డబ్బు లేదు కనుక దొంగతనం ఒకటే మార్గం. భగవత్ స్వరూపులకు ఆతిథ్యం ఇవ్వడానికి దొంగతనం పాపమనే విషయాన్ని పట్టించుకోలేదు. కబీర్ కుమారుడు కమాల్తో గొనపము, కత్తి మొదలుగునవి తీసుకొని ఒక కిరాణా కొట్టు దగ్గరకు వెళ్ళారు. అందరూ నిద్రిస్తున్నారు. ఇద్దరు కన్నం వేశారు. కుమారునితో కబీర్ అన్నాడు, నాయనా, నీవు లోపలికి వెళ్ళి అవసరమైనంత మేరకే సరుకులు తీసుకొని రా అన్నాడు. కుమారుడు లోపలికి వెళ్ళి అన్ని సరుకులు మూటకట్టి కన్నం ద్వారా తండ్రికి అందించాడు. అతడు బయటకు రావాలనుకున్నాడు. అయితే అక్కడ బంగారము, డబ్బు, ఆభరణాలున్నాయి. వాటిని ఎవరైనా దొంగ ఈ కన్నం ద్వారా వచ్చి కాజేస్తారేమని యజమానిని నిద్రలేపి, ఏమండి, మేము దొంగలం కాదు, అతిథి సత్కారం కోసం కొన్ని సరుకులు తీసుకెళ్తున్నాం, మేము వేసిన కన్నం అలాగే ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కన్నంలో దూరాడు. ఆ వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి కన్నంలో దూరిన వారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. దొంగ దొంగ అని కేకలేశాడు. పరిస్థితి తారుమారైనది. తండ్రితో అన్నాడు, నాన్న, లాభం లేదు, అతడు నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు, జనం పోగవుతారు, మనం దొంగతనం చేశామని తెలిస్తే అతిథులు ఒక్క జనం కూడా ఉండరు, వెంటనే కత్తితో నా తల నరికి ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు. అని చెప్పగానే కుమారుని ఔదార్యానికి మెచ్చుకొని తలను కోసి ఇంటికి తీసుకెళ్ళాడు కబీరు సరుకులను భార్యకు అప్పగించాడు. కుమారుడు ఏది అని అడిగితే శిరస్సు తెచ్చి జరిగిన విషయం చెప్పాడు. లోయి ఆనంద బాష్పాలు రాల్చి, అలాంటి పుత్రునికి తల్లినైనందుకు గర్విస్తున్నానండి. కుమారుని శిరస్సును దాచి ఉదయాన్నే అందరికీ కావలసినవన్నీ అమర్చిపెట్టింది. అందరూ భోజనాలు చేశారు. నామదేవుడు భగవన్నామాన్ని పరవశంతో ఆలపించాడు. జ్ఞానదేవుడు తత్వోపదేశం చేశాడు. అందరూ సంకీర్తన చేసుకుంటూ బయలుదేరారు. ఆ వ్యాపారి తెల్లవారగానే గ్రామస్తులను చేర్చి ఆ మొండం ఎవరిదో చెప్పమంటే ఎవరు గుర్తుపట్టలేకపోయారు. వీధిలో ఒక స్తంభానికి ఆ మొండాన్ని కట్టారు. తల్లిదండ్రులు తప్పక వస్తారని వారి ఆలోచన. భక్త సమూహం ఆ దారినే వస్తూ ఉన్నది. నామదేవుని సంకీర్తనకు కమల్ మృతదేహం పరవశించి 2 చేతులతో తాళం వేస్తున్నది. జ్ఞానదేవుడు ఇది చూసి నిశ్చేష్టుడయ్యాడు. కబీర్ని పిలిచి, ఏమిటది అన్నాడు. మహాత్మా, ఇతడు ఎవరో విష్ణు భక్తుడు, మీ దర్శనం కోసం, మీ సంకీర్తన ఆలంఘించడం కోసమే జీవించి ఉంటాడు అనగానే కంఠం రుద్ధమైంది. జ్ఞానదేవుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని లోయిని పిలిపించి కమాల్ శిరస్సును తెప్పించి ఆ మొండానికి అతికించి పాండురంగ నామ సంకీర్తన చేశారు. జ్ఞానదేవుడు తన చేతితో స్పృశించాడు. కమాల్ లేచి కూర్చొని అందరికీ నమస్కరించాడు. సాధు పురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి, దొంగతనానికి సిద్ధపడ్డాడు. కుమారుణ్ణి త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు కబీరు. ఇదియే ఉదాసీనత అంటే. తండ్రి యొక్క లక్ష్యం నెరవేర్చడానికి తనను తాను ఆహుతి చేసుకున్నాడు కమాల్. ఇదియే ఉదాసీనత అంటే. భర్త కుమారుని త్యాగశీలతను మెచ్చుకొని అతిథి సత్కారం కన్నా కుమారుని ప్రాణం గొప్పది కాదని భావించింది భార్య లోయి. ఇదియే ఉదాసీనత అంటే. మరి యొక్క సంచికలో ఈ ఉదాసీనతకు సంబంధించిన నిజభక్తుని యొక్క లక్షణాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.